ఓం నమో నారాయణాయ. మనకు నిద్రలో వచ్చే కలలు, వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకు నిద్రలో చాలా కలలు వస్తాయి. ఒక్కోసారి మనకు చాలా వింతైన కలలు వస్తాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కలలు, వాటి ఫలితాల కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి పూర్తిగా వివరాలను తెలుసుకోండి. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. అలానే ధర్మ సందేహాలకు సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇక మన కళలోకి ఒక్కొక్క వస్తువు వస్తే దాని ప్రకారం ఒక్కొక్క సంకేతం ఉందని చెప్పి అర్థం ఉంది. కళలో గనక పువ్వులు కనిపించినట్లయితే మనకు మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం. వినాయకుడు కళలో కనిపిస్తే ఆనందం, శ్రేయస్సు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. దెబ్బలు తింటున్నట్లు కలలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారని అర్థం. గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభ సంకేతం, మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం, అలాగే విజయానికి సూచికగా భావిస్తారు. చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి. భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది. మిమ్మల్ని పెద్దవాళ్ళు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే నీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు, అలాగే మర్యాద పెరుగుతుందని అర్థం. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవన్నీ నెరవేరుతాయని అర్థం. ఇక పాలు లేదా నీళ్లు తాగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం. కుక్క మిమ్మల్ని కరిచినట్లు కలలో కనిపిస్తే త్వరలో మీకు కష్టాలన్నీ ప్రారంభం అవుతాయని అర్థం. మీకు కలలో గనక నెమలి కనిపించినట్లయితే మీకు దుఃఖం కలుగుతుందని అర్థం చేసుకోవాలి. అలాగే మీరు నిద్రపోతున్నప్పుడు మీకు కలలో మీరు రైలు ఎక్కుతున్నట్లు గనక కల వచ్చినట్లయితే మీరు యాత్ర చేస్తారని అర్థం. కుంకుమ పెట్టుకుంటున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో త్వరలో శుభకార్యం జరుగుతుందని అర్థం. అలాగే మీరు నిద్రపోతున్నప్పుడు కలలో మీరు కాలు జారి కింద పడినట్లు కలలోకి వచ్చినట్లయితే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని అర్థం. అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారని అర్థం. పక్షి కలలో కనిపిస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందని అర్థం. వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి పొందుతారని అర్థం. కుంకుమని చూసినట్లు కలలో వస్తే మీకు కీర్తి మరియు అదృష్టం ప్రాప్తిస్తుంది. ఇక మీరు నిద్రపోతున్నప్పుడు మీ కలలో ఆయుధాలు గనక కనిపించినట్లు అయితే ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయని అర్థం. మీ కలలో మీరు గుర్రపు స్వారీ చేస్తున్నట్లు కల వస్తే మీ పనిలో విజయం సాధిస్తారని అర్థం. మీ కలలో గనక మీరు చనిపోయినట్లు మీకు కల వస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అని అర్థం. పుస్తకాలు గనక కలలో వస్తే మానసిక వికాసం కలుగుతుందని అర్థం. పుణ్యక్షేత్రాలు కలలో కనిపించినట్లయితే అది చాలా శుభ సంకేతంగా అనుకోవచ్చు. అలాగే త్వరలో ఆ పుణ్యక్షేత్రాన్ని మీరు దర్శనం చేసుకుంటారు అని కూడా అనుకోవచ్చు. ఇక జలపాతం కలలో కనిపిస్తే ఆందోళనల నుండి మీరు విముక్తి పొందుతారని అర్థం. పెన్ కలలో వచ్చినట్లయితే మీరు ఉన్నత చదువులు చదువుతారని అర్థం. ఇక నిధులు మరియు డబ్బాలు కనిపిస్తే కలలో అపారమైన సంపదను సమకూర్చుకుంటారు అని అర్థం. గంధపు చెక్కలు కలలో కనిపించినట్లయితే శుభ సంకేతం, శుభవార్తలు వింటారు. ఇక కలలో గనక మీకు ఇంద్రధనస్సు కనిపించినట్లయితే ఆనందం, అలాగే సంతోషం ప్రాప్తిస్తుంది. మీరు నిద్రపోతున్నప్పుడు మీ కలలో తలపాగా కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కలలో తల్లిదండ్రులు కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతము. కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన పొందుతారని అర్థము.
చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభంగా పరిగణించబడుతుంది. ఇక మీ కుటుంబంలోని అన్నా వదిన గనక కలలో కనిపించినట్లు అయితే సంతోషకరమైన జీవితం మీ సొంతం. మీరు నిద్రపోతున్నప్పుడు మీ కలలో బావి నీళ్లు తోడుతున్నట్లు కనిపించినట్లయితే తొందరలోనే మీకు అదృష్టం కలుగుతుందని అర్థం. ఇక కలలో పాములు తరుముతున్నట్లు కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నారని అర్థం. ఇక మీరు నిద్రపోతున్నప్పుడు మీ కలలో గనక మీ భార్య కనిపించినట్లు అయితే ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు అని అర్థం. గాజులు గనక కలలో కనిపించినట్లు అయితే మీకు పెళ్ళిడి వచ్చిందని అర్థం. అమ్మాయిలకు త్వరలోనే వివాహం జరుగుతుందని అర్థం. మీరు నిద్రపోతున్నప్పుడు కలలో మీకు నీళ్లు కనిపించినట్లయితే తొందరలోనే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుందని అర్థం. కలలోకి ఆవుని చూసినట్లయితే భూలాభం ఉంటుందని అర్థం. మీకు ఏ రోజు ఏ రకమైన కళ వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు వచ్చిన కళల్లో ఇవేవన్నా కనిపించినట్లయితే కూడా మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ జ్ఞానాన్ని పంచిన వారిగా పుణ్యం కట్టుకుంటారు. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.